మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరచుచూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపలో పరిశుద్ధమైన లెంట్లో 2వ ఆదివారాన్ని జరుపుకోవడానికి ప్రభువు చక్కటి కృపను మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20 నుండి 25 వరకు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 20 వచనములు, మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29 వరకు. ఈ 3 పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ప్రార్థన శక్తి, ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంటూ ఉంది. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్ అనేటువంటి విషయాన్ని మనము గమనించగలుగుతాం. డాక్టర్ మార్టిన్ లూథర్ ప్రార్థన గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తారు. ఈరోజు నేను సాతాను సంబంధిత వారితో పోరాడవలసి ఉన్నది గనక నా మొదటి 3 గంటలు దేవునితోనే గడుపుతాను అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన లేనటువంటి జీవితం శక్తిహీనతతో కూడిన జీవితము అని మనము గట్టిగా నమ్మేవారంగా ఉంటూ ఉంటాం. దైవజనులు E.M. బౌన్స్ గారు ఈ యొక్క మాటను చాలా స్పష్టంగా ఆయన జీవితంలో చూపించారు. ఎడ్వర్డ్ మెక్కెండ్రిస్ బౌన్స్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన గొప్ప ప్రార్థనోపదేశకుడు, మెథడిస్ట్ పాస్టర్ గారు, ప్రార్థనా శక్తిపై ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సేవ కార్యం వీటన్నిటికంటే కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమని మోకాళ్ళ అనుభవాన్ని ప్రపంచానికి చూపించిన గొప్ప సేవకుడు E.M. బౌన్స్ గారు. ఆయన రోజు ఉదయం 4 గంటల నుండి గంటల కొలది ప్రార్థనలో సమయం గడిపి ఆయన పరిచర్యకు వెళ్ళేవారు. అనేక ఆత్మలను ఆయన రక్షించారు. ఆయన రాసిన పుస్తకాలు పవర్ త్రూ ప్రేయర్, ద నెసెసిటీ ఆఫ్ ప్రేయర్, ద పాసిబిలిటీస్ ఆఫ్ ప్రేయర్ అని అద్భుతమైన పుస్తకాలు రాసి ప్రేయర్ లేకపోతే పవర్ ఉండదు అనే మాటను ప్రపంచానికి క్రియలలో చూపించాడు. ప్రియులారా, ప్రార్థన అంత గొప్పదిగా ఉంది. అందుకే యాకోబు తన పత్రికలో ప్రార్థనకు ఒక మంచి స్థానాన్ని, సముచిత స్థానాన్ని కల్పించి ఆయన రాస్తున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఈరోజు ఈ వచనము మన జీవితాన్ని ప్రభావితం చేయాలి. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, ఆ ఒక్క వచనాన్నే పదే పదే చదువుతూ ఉండండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, శ్రమ వస్తే కూడా ప్రార్థన చేయవారు ఉన్నారు అని ఈ వచనం మనకు చెబుతోంది. ఆపదొచ్చినప్పుడు దేవుడా అనేవారు ఖచ్చితంగా ఉంటారు కదా. అయితే మనలో చాలామంది ఆపదొస్తే వారిని వీరిని ప్రార్థన చేయమంటారే కానీ వారు ప్రార్థన చేయరు. అవసరం వస్తే వారిని వీరిని వారి అవసరాలు తీర్చడానికి దేవునికి ప్రార్థన చేయమంటారే కానీ వారు ప్రార్థన చేయరు. ప్రార్థన చెయ్యవలను చాలా స్పష్టంగా చెప్పాడండి. నీకు శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చెయ్యాలి. శ్రమను జయించటానికి మరి ఎంతవరకు ప్రార్థనలో నువ్వు సమయం గడుపుతున్నావు? ఈరోజు మూల వచనముగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ప్రార్థన చేయవలెను. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ పవర్లెస్ లైఫ్ అని భక్తుడు E.M. బౌన్స్ గారు చెప్పినట్టు, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో శ్రమ నుండి తప్పించుకోలేవు. శ్రమ గుండా వెళ్ళవలసి వస్తుంది. శ్రమను జయించలేవు. ఈ రోజున ప్రార్థన యొక్క శక్తిని గురించి, ద పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉండగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంత శక్తివంతమైనదంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. స్కాట్లాండ్ రాణి జాన్
జాన్ నాక్స్ చేసిన ప్రార్థనకు మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్ ఆమె భయపడిపోయి ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఐ ఫియర్ ద ప్రేయర్ ఆఫ్ జాన్ నాక్స్ మోర్ దాన్ an army of 10,000 men అంటుంది. ఒక రాణి, స్కాట్లాండ్ దేశపు రాణి జాన్ నాక్స్ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనకు నేను భయపడుతున్నాను. 10,000 మంది పురుషులు యుద్ధ సైన్యము వచ్చినా కూడా నేను భయపడిన, కానీ జాన్ నాక్స్ అనే సేవకుని యొక్క మోకాల ప్రార్థనకు నేను భయపడుతున్నానని చెప్పింది. అది ప్రార్థన యొక్క శక్తి. అలాంటి ప్రార్థన అనుభవం మరి నీలో ఉందా? అలాంటి ప్రార్థనను కలిగి నువ్వు ముందుకు వెళుతున్నావా? ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యల నుంచి నువ్వు బయటకు రావచ్చు. ప్రార్థన నీ యొక్క స్థితిని, నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన వలనే జయము, ప్రార్థన లేనిదే పరాజయము అని భక్తుడు ఒక అద్భుతమైన పాట పాడినట్లుగా మనము ప్రార్థన ద్వారా ఏమి సాధించుకోగలం? ఈ రోజున ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 45 అధ్యాయం 20 నుండి 25 వచనాల భాగములో చెప్తున్నాడు, ప్రార్థన నీకు పాపము నుండి విడుదలిస్తుంది, ఆత్మీయ స్వస్థతనిస్తుంది. 21వ వచనంలో చెప్తున్నాడు, రక్షించువాడను నేనే అని ప్రభువు చెప్తూ ఉండగా ఆ రక్షణను పొందటానికి మనం ఆయన వైపుకు తిరగాలి. ఎందుకనంటే రక్షింపలేనివి వారి ముందున్నప్పుడు వాటికి వెళ్ళి మొర్ర పెడుతున్నారు. వీరికి తెలియలేదని 20వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 21వ వచనంలో మీ యొక్క ప్రమాణ వాక్యములో నా సన్నిధిని తెలియజేయుడి అంటే విన్నపించుకోండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. మనం మొరపెట్టాల్సింది ఆయన సన్నిధిని, కానీ మనకి మన అవసరతలు తీర్చలేని వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం వల్ల ఫలితం ఏముంటుంది? ప్రియులారా, ఈరోజు ఒక విషయం చెప్తాను. నీకు ఎలాంటి సమస్య అయినా ఉండని, నీకు ఎటువంటి ఇబ్బంది అయినా ఉండని, ఆ ఇబ్బందిని ఇతరులకు పంచుకోవడం వల్ల వారు నిన్ను హేళన చేస్తారు తప్ప నిన్ను ఆ ఇబ్బందిలోంచి బయట పెట్టరు. కనుక నీ ఇబ్బందిని నేరుగా దేవుని దగ్గర చెప్పు. కన్నీటితో చెప్తావా, మోకరించి చెప్తావా, విసుగక చెప్తావో, లేకపోతే ఆయనను ఎలాగైతే యాకోబులా పట్టుదలతో చెప్తావో ఎలాగోలా చెప్పు. ఆ ప్రార్థన చెయ్యి, నీ జీవితంలో అద్భుతాలు సాధిస్తావు. రక్షణ అనేది పొందుకోవడానికి, ఆత్మీయ స్వస్థ పొందుకోవడానికి నీవు అక్కడ ఇక్కడ తిరగడం కాదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, నా వైపుకు తిరిగి మీరు నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్తున్నది. మీరు నా సన్నిధిని తెలియచేయండి అంటుంది. మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాక్యం చెప్తుంది. దేవుని టోల్ ఫ్రీ నంబర్ అని చాలామంది చెప్తూ ఉన్నారు కదా. నేను ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 33 అధ్యాయంలో 3వ వచనం మనం చదివితే, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు దేవునికి ఫోన్ చేస్తే ఆయన నీకు రిప్లై ఇస్తాడు. ఒకవేళ నీ ఫోన్ని ఎవరైనా లిఫ్ట్ చేయకపోవచ్చు, లేకపోతే మిస్ చేసుకోవచ్చు, నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోవచ్చు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మాట్లాడినా నువ్వు ఆశించింది వారు నీకు ఇవ్వకపోవచ్చు. కానీ మన దేవుడు అలా కాదు. నువ్వు మొరపెడితే, నువ్వు దేని కొరకైతే మొరపెడుతున్నావో దానికి సంబంధించిన ప్రత్యుత్తరం నీ హృదయానికి తగినట్టుగా ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆ టోల్ ఫ్రీ నెంబర్, ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం 333 అనే టోల్ ఫ్రీ నెంబర్, గాడ్స్ టోల్ ఫ్రీ నెంబర్ని నువ్వు డయల్ చేయి. ఎప్పుడు రోజు ఫోన్ చేసి మాట్లాడు దేవునికి. రోజు దేవుడు నీకు జవాబునిస్తాడు. ప్రియులారా, ఆత్మీయ స్వస్థతను పొందుకుంటావు. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ స్పిరిచువల్ గెయినింగ్. నీవు ఆత్మీయమైనటువంటి లాభాన్ని పొందుకుంటావు. రెండవది, శారీరక స్వస్థత పొందుకుంటావు. అనారోగ్యం నుండి విడుదల, పాపము నుండి విడుదల. రెండోది అనారోగ్యం నుండి విడుదల. అంటే శారీరక స్వస్థత, ప్రభువు స్వస్థత ఇచ్చుడు. అక్కడ ప్రభువు రక్షణ ఇస్తాడు, అది ఆత్మీయ స్వస్థత, పాపం నుండి విడుదల. ఇక్కడ ప్రభువు స్వస్థతిస్తాడు, అనారోగ్యం నుండి విడుదల, అది శారీరక స్వస్థత. ఎందుకనంటే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. 15వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువు అతనిని లేపును. ఈరోజు విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు, నీ జీవితంలో ప్రార్థన విశ్వాసంతో ఉంటే నువ్వు ఖచ్చితంగా స్వస్థతను పొందుకుంటావు.
మరి అలాంటి శారీరక స్వస్థత ప్రభు నీకు ఇస్తున్నాడు ప్రార్థన ద్వారా. మరి నీ ప్రార్థన అనారోగ్యం గురించి ప్రార్థిస్తే ప్రభు ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీకు స్వస్థతనిస్తాడు. ఇప్పుడే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. మూడవదిగా నీ ప్రార్థన అపవిత్రాత్మ నుండి విడుదల. అపవిత్రాత్మ నుండి విడుదల. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ప్రభు చాలా స్పష్టమైనటువంటి విడుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము నుండి విడుదల, అనారోగ్యం నుండి విడుదల, అపవిత్రాత్మ నుండి విడుదల. పాపం నుండి విడుదల ప్రభు రక్షణ, ఆత్మీయ స్వస్థత. అనారోగ్యం నుండి విడుదల ప్రభు స్వస్థత, శారీరక స్వస్థత. అపవిత్రాత్మ నుండి విడుదల మానసిక స్వస్థత. ప్రభువే ఇచ్చేటువంటి అద్భుతమైన స్వస్థత. ఇది మానసికమైనటువంటి స్వస్థత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29 వరకు మీరు జాగ్రత్తగా చూస్తే శిష్యులు దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. తండ్రి బాధపడతా ఉన్నాడు. తండ్రి బాధపడుతూ యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ చేస్తున్నాడు. బోధకుడా, ఇదిగో మీ శిష్యులు ఇది చేయలేకపోయారు, నాకు సహాయం చేయి, నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. చెప్పినప్పుడు విశ్వాసం లేని తరం వారలారని వారిని గద్దించి తండ్రితో మాట్లాడుతూ ప్రభు ఆయన గురించి అడుగుతూ ఉన్నాడు ప్రశ్నలు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎప్పటి నుండి ఎలా ఉంది అని అంటే, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యం నుండియే, అది వానిని నాశనము చేయవలని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం. అంటే ఎంత విసిగిపోయాడో చూడండి. అతను మానసికమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. పిల్లవాడు ఎంత నలిగిపోతూ ఉన్నాడు అపవిత్రాత్మను పట్టి. తండ్రి మానసికంగా కుమిలిపోతున్నాడు, దయ్యం పొందిపోవట్లేదు. ఎలాగని బాల్యం నుండి ఈ రోజున ఆలోచన చేయండి ప్రియులారా. మోగదయ్యము పట్టింది, మోగాత్మ పట్టింది. ఈ మోగదయ్యము వదిలించలేనేటువంటి వారు ఎక్కడికి తిరుగుంటాడు, చాలా చోట్ల తిరుగుంటాడు ఆయన. అయినప్పటికీ ఆ మోగదయ్యాన్ని పంపించడం ఎవరి వల్ల కావట్లేదు. ఆ నొరగ కక్కుంటూ మూర్చబోతూ పండ్లు కొరుక్కుంటూ అలా ఉన్నటువంటి వాడి పరిస్థితిని చూచి తండ్రి ఎంత వెలవెల్లాడిపోయి ఉంటాడు, మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటాడు. తండ్రి యొక్క మానసికమైనటువంటి పరిస్థితికి స్వస్థతనిచ్చిన వాడు ప్రభువు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన వలన, తండ్రి ప్రార్థన వలన తండ్రికి మానసిక స్వస్థతతో పాటు కుమారునికి అపవిత్రాత్మ నుండి విడుదలను దేవుడిచ్చాడు. ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉండాలి? వెంటనే అక్కడ అడిగాడు, నీ చేతనైతే మా మీద కనికరింపు, నీ వలనైతే అని సహాయం చేయమని అడిగితే ప్రభు అన్నాడు, నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభువా, నాకు నమ్మకం కలిగినట్టు కూడా నీవే సహాయం చేయని మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతగా దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. బిగ్గరగా చెప్పాడంట. అక్కడ కన్నీళ్లు విడుచుచు అని రాయబడ్డది ఫుట్ నోట్లో. అంటే ప్రభు వెంటనే ఆ కన్నీటి ప్రార్థనను చూశాడు, ఆ విధేయతను చూశాడు. కన్నీటి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రియులారా. అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. దేవుడు గద్దించిన వెంటనే అది వదిలిపోయింది. వాడు చనిపోయాడు అని అనుకున్నారు అందరూ. వాడు చచ్చిన వాళ్ళ పడిపోయి ఉంటే. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఆయన చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు. దేవుడు చెయ్యి పట్టి లేపాడు. కన్నీటి ప్రార్థన, తండ్రి తగ్గింపు, కన్నీటి విడువక చేసిన ప్రార్థనకు తనకి మానసిక స్వస్థతతో పాటు కుమారునికి అపవిత్రాత్మ నుండి విడుదల. ప్రభు అంటున్నాడు, దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామై అంటే 29వ వచనంలో, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ప్రార్థన వలననే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రాకారము. ప్రభువా, ప్రార్థన చేయటం అనేది మాకు నేర్పునైనా అని మనం ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన వలన మానసికమైన స్వస్థతను ఆ తండ్రి కుమారుడు పొందువ మోగ దయ్యము వదిలిపోయింది. ప్రియులారా, ఈరోజు ప్రార్థనలో ఉన్న జయం చూడండి. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసికమైనటువంటి స్వస్థత. ప్రేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రేయర్ క్వాలిటీస్ని కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రే అనే 4 అక్షరాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రేలో PRAY. పి అంటే
మన ప్రార్థనలో ఖచ్చితంగా పెర్సిస్టెన్స్, పట్టుదల ఉండాలి. లూకా 18:1 పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. 6 అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. తిరిగి నా యొద్దకు రండి, యెషయా గ్రంథంలో ప్రభు చెప్తా ఉన్నాడు, తిరిగి నా యొద్దకు రండి, నా వైపు చూడండి. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సర్వజనులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఆయన వైపుకు చూచి, ఆయన వైపు తిరిగి 22వ వచనంలో చెప్తున్నాడు. అదే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలి. ఆ పశ్చాత్తాపంతో మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆశీర్వాదం అంటే అష్యూరెన్స్, దృఢమైనటువంటి విశ్వాసము. ఆ చిన్నవాడు స్వస్థ పొందుకోవాలని తండ్రి కలిగిన విశ్వాసం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 29 వరకు ఆ దయ్యం వదిలిపోవటానికి యేసు ప్రభువుతో ఎంతగా పట్టుదలతో, దృఢమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, వై అంటే ఈల్డింగ్, సమర్పణ, సంపూర్ణమైనటువంటి సమర్పణతో, విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. సమర్పణ అనగా ఆసక్తితో. అక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 20 వచనాల భాగంలో మీరు చూస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇక్కడ అదేమంటున్నాడు, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడు, వర్షింపకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడింది అని 5వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పి, ఆసక్తి, సంపూర్ణమైనటువంటి సమర్పణగా మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ప్యాషనేటెడ్ హార్ట్తో మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రియులారా, అలాంటి ప్రార్థన మరి నువ్వు చేయగలుగుతున్నావా? జార్జ్ ముల్లర్ అనే వాని యొక్క ప్రార్థన అనాథాశ్రమముల కొరకు ఇంగ్లాండ్ దేశంలో ఆయన ప్రార్థించాడు. అనాథాశ్రమాలు స్థాపించడమే ఆయన ధ్యేయం. ప్రభువా, ఈ పిల్లలు నీవారే, ప్రార్థన పూర్తయ్యేలోపు వీరికి ఆహారం రావాలని ఆయన ఒక రోజు ఆహారం లేకుండా అనాథుల కొరకు ప్రార్థించగా అనూహ్యంగా బేకరీ నుండి సహాయం వచ్చింది. అలాంటి 50,000 ప్రార్థనలకు జవాబు పొందుకున్నాడు జార్జ్ ముల్లర్. హడ్సన్ టైలర్, చైనా మిషన్, ఆయన అక్కడ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి, పితామహుడు, చైనా మిషన్ పితామహుడైన ఆయన ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తుండగా ఆ తెరచాప గాలికి వెళుతూ ఉన్నప్పుడు గాలి ఆగిపోయింది. ఆ ఓడ ఒక స్థలానికి, ఒక ద్వీపానికి వచ్చి, ద్వీపం దగ్గరకు వచ్చి ఆగిపోగా ద్వీపం అంతా కూడా నరమాంస భక్షకులు. ఆ నరమాంస భక్షకులకు దగ్గరగా, సమీపంగా ఈ ఓడ ఆగిపోయింది. ఇంకా ఆ ఓడ నడిపేటువంటి కెప్టెన్ చేతులెత్తేశాడు. అప్పుడు సేవకుడు హడ్సన్ టైలర్ ప్రార్థన చేద్దామని చెప్పిన వెంటనే ఆ కెప్టెన్ ఎంతో హాస్యాస్పదంగా నవ్వడం ప్రారంభించబడుతుంది. అయితే హడ్సన్ టైలర్ వాటిని పట్టించుకోకుండా మోకాళ్ళతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అనూహ్యంగా, ప్రార్థన ముగించిన వెంటనే గాలి అనూహ్యంగా రావడం, ఆ ఓడ అక్కడి నుండి కదిలి సురక్షిత గమ్యానికి చేరటం జరిగింది. ఇది చరిత్రలో చెప్పబడినటువంటి అనేకమైన సంఘటనలు. దేవుని పనిని దేవుని యొక్క పనిలో, దేవుని మార్గంలో కనుక చేస్తే తప్పక నీకు దేవుడు సహాయం చేస్తాడు. జాన్ హైడ్, ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటండి? ప్రేయింగ్ హైడ్. జాన్ హైడ్కి చరిత్ర ఇచ్చిన పేరు ప్రేయింగ్ హైడ్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు వాడు, గంటల కొద్దీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సంవత్సరానికి ఒక ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసిన ఆయన 10 ఇవ్వు, 100 ఇవ్వు అని ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 1900 నాటిలో ఆయన 400 మందికి రక్షణనిచ్చినటువంటి స్థాయికి దేవుడు అతను తీసుకెళ్ళాడు. డేవిడ్ బ్రైనార్డ్ రెడ్ ఇండియన్స్ మిషనరీగా వెళ్ళాడు. మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అడవుల్లో, మంచుల్లో కూడా ప్రార్థన చేస్తూనే, ప్రార్థనలో నా ఆత్మ దేవుని సన్నిధిలో కరిగిపోయింది అని అనేక గిరిజనులను క్రీస్తును స్వీకరించేలాగా ఆయన ప్రార్థన వదలక ప్రార్థన చేశాడు. అంత పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, అంత సమర్పణతో కూడిన ప్రార్థన, అంతగా ఇతరుల కొరకు, ఇతరులకు రక్షణ కొరకు చేసిన ప్రార్థన, అనాథల కొరకు చేసిన ప్రార్థన. ఇలా మిషనరీస్ ఎంతోమంది. ప్రియులారా, ఈ రోజున ప్రార్థన శక్తిని గుర్తెరగండి. ప్రార్థన మీ ఆత్మీయ స్థితిని మారుస్తుంది, ఆత్మీయ స్వస్థతనిస్తుంది. ప్రార్థన నీ శరీర స్థితిని మార్చి నీ అనారోగ్యం నుండి విడుదలిచ్చి నీకు శారీరక స్వస్థతనిస్తుంది. నీ మానసిక పరిస్థితిని మార్చి అపవిత్రాత్మ నుండి దయ్యము అంటే ఏదో అనుకుంటాం మనం, దేవునికి వ్యతిరేకమైన కార్యాల నుండి, లోక సంబంధమైన కార్యాల నుండి, లోకము నుండి నీకు విడుదలనిచ్చి మానసిక ప్రశాంతతనిస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ప్రేయర్.
అలాంటి ప్రార్థనను కలిగి మనం ముందుకు వెళదాం. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళదాం ప్రియులారా. ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో మనం సమయం గడపాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రార్థన మానకండి. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. కనుక ఎప్పటికీ ప్రార్థన వదలొద్దు. ప్రార్థనతో తన యొక్క కార్యాన్ని సాధించినటువంటి, ప్రార్థనతో కార్యాన్ని ప్రారంభించి ప్రార్థనతో కార్యాన్ని ముగించిన యేసు స్వామి మనకి మాదిరి. సిలువలో మొదటి మాట ప్రార్థన, చివరి మాట ప్రార్థన, ఎప్పుడూ ప్రార్థన, తండ్రితో సహవాసం. అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభు సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థనా పరులుగా మా బిడ్డలను ఉంచండి. ప్రార్థన ద్వారా గొప్ప జయములు వారి జీవితంలో పొందుకోవడానికి నీ కృప దయచేసి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.